జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పల్లవి, నా మనసులోనూ నా జీవితంలోనూ నువ్వు తప్ప మరో వ్యక్తికి చోటుండదని నీకు మాటిచ్చాను. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. నా ప్రేమ ఇప్పుడు ఎప్పుడు నీకే సొంతం, ఇంకెవ్వరికీ పంచను. సరేనా? నీకు మాటిచ్చానని కాదు, నిన్ను తప్ప మరో వ్యక్తిని నా జీవితంలో ఊహించలేను. అంత ప్రేమని, నన్ను నేనే మర్చిపోయేంత కొత్త ప్రపంచాన్ని నువ్వు నాకు పరిచయం చేశావు. కానీ నా ప్రమేయం లేకుండా రాధిక నా జీవితంలోకి వచ్చేసింది. కృష్ణయ్య, నా కారణంగా సార్ వారి భార్య దూరమయ్యి ఆయన జీవితం చీకటైంది. ఆయన జీవితంలోకి నేను భార్యగా అడుగుపెట్టి ఆ చీకటిని దూరం చేయాలనుకున్నాను. అప్పుడే నా తప్పుకి ప్రాయశ్చిత్తం అనుకున్నాను. కాని ఆ అవకాశం నాకు దూరమైనట్టే అనుకుని చాలా బాధపడ్డాను. నా జీవితంలో ఏదైతే జరగదని అనుకున్నానో నీ దయ వల్ల అది జరిగింది. మా ఇద్దరికీ నువ్వెప్పుడో రాసిపెట్టావు. అందుకే నేను ఆయనకి భార్యని కాగలిగాను. పల్లవి, రాధికి ఇంట్లోకి నా జీవితంలోకి అయితే రాగలిగింది, కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే నా మనసు నిండా నువ్వు నీ జ్ఞాపకాలే నిండిపోయి ఉన్నాయి. ఈ హృదయం నీది, నీకే సొంతం, నీకు మాత్రమే సొంతం. కృష్ణయ్య, నాకిప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. ప్రస్తుతం ఆయన జీవితంలో చోటు పొందిన నేను త్వరలోనే ఆయన మనసులో కూడా చోటిని సంపాదిస్తాను. మా పెళ్లి జరగడానికి కారణం నువ్వే. ఇప్పుడు నేనాయన మనసుని చేరుకోవడానికి నాకు సహాయం చేయాల్సింది కూడా నువ్వే స్వామి. అందుకోసం నేను చేసే ప్రయత్నాలలోనూ నువ్వు నాకు అండగా ఉండాలి. అందుకో నువ్వే నాకు ఏదో ఒక రూపంలో మార్గం చూపించాలి. హాయ్ బంగారు తల్లి. అమ్మమ్మా, నువ్వు మళ్ళీ రావేమో అనుకున్నానమ్మమ్మా. నేను ఏడుస్తానని, అందుకే నువ్వు మళ్ళీ వస్తానని అబద్ధం చెప్పావనుకున్నాను. నువ్వు నా బంగారు మనవరాలివిరా. నేను నీకు అబద్ధం చెప్తానా? నువ్వే నా ప్రపంచం అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.